భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకులారా, భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకులారా, బఫూన్ నాయకులారా, నేను అడుగుతా ఉన్నా, ఏంది మీరు చేసింది తెలంగాణకు? ఇంకో 2 నెలలైతే జూన్ 2 వస్తున్నది, 8 ఏళ్లు నిండుతాయి తెలంగాణకు. పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డు తెలంగాణ, ఆనాడు పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును కాళ్లతో దన్నింది మీరు కాదా? తెలంగాణ ఏర్పడ్డ వారం రోజుల్లోనే 7 తెలంగాణ మండలాలు గుంజుకపోయి ఆనాడు తెలంగాణకు తీరం ద్రోహం చేసింది మీరు కాదా? మాట్లాడితే భద్రాద్రి రాముడు రాముడు అంటారు. ఆ రాముని పక్కనే ఉండే 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాలో కలిపింది ఎవడు? ఈ నరేంద్ర మోడీ కాదా? నేనంటే ఇది వాస్తవం కాదా? ఆ రోజు తెలంగాణ విద్యుత్ కొరతతో అలమటించిపోతుంటే ఆ 7 మండలాల్లో ఉన్న లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రం 480 మెగావాట్ల లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది ఈ చిల్లర బీజేపీ కాదా? ఈ బేకార్గాళ్ళు కాదా? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డు మీద ఈ రోజు కూడా విషయం జిమ్ముతుంది మీరు కాదా? ఒకడు అంటాడు తల్లిని చంపి బిడ్డను వేరు చేసినని ఒక చిల్లరగాడు అంటాడు. ఇంకోడేమో అరే వడ్లు కొనరా బియ్యం కొనరా అంటే మీ వాళ్ళకు నూకలు తినిపి పోన్రి అని ఇంకో చిల్లరగాడు అంటాడు. వాళ్ళు చిల్లర పాట, బేకార్ పాట, డఫర్ పాట, ఏం పాట అనాలి వాళ్ళని? బఫూన్ గాల పార్టీ. ఇంకా చిల్లరగాలు. ఎంత చిల్లరగాలంటే 4 ఎంపీలు ఉన్నారు వీళ్ళకు, 4 ఎంపీలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తావు. ఒకనికేమో కరీంనగర్ అనే దిక్కులేదు, కానీ పాలమూరు లేదో పిక్తాడు, ఆడ తిరుగుతాడు వాడు. ఇంకొకనే ఆయనేమో నిజామాబాద్, ఆయననేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. 5 రోజుల్లో నన్ను గెలిపిన్రి, 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా, తేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. ఏడవైంది మరి పసుపు బోర్డు? అడ్రస్ ఉన్నదా ఆయనకి? ఇయ్యాల ఏది పడితే అది మాట్లాడతాడు, చిల్లర మాటలు. నోరు తెరిస్తే కేసీఆర్ మీద బూతులు తప్ప ఏమైనా వస్తుందా ఆయనకు? ఇవాళ అదొక కేసు. ఇక ఇంకో కేసు ఆదిలాబాద్ ఆయన ఉన్నాడు, ఆయన ఎందెందో మాట్లాడిండు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిపిస్తా అన్నాడు ఆదిలాబాద్లో. ఇప్పటి వరకు అత్తలేదు పత్తలేదు, దాన్ని కూడా అమ్మే చక్కర్లు ఉన్నారు వాళ్ళు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు సికింద్రాబాద్లో గెలిచిండు, ఇలా కేంద్ర మంత్రి. ఎంత సిగ్గుచేటంటే ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంత దౌర్భాగ్యం, ఎంత వెన్నుముకలేని నాయకులు ఈ బీజేపీ నాయకులు చెప్పాలి మీకు. సరిగ్గా 15 రోజుల కిందట కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పి సెలవిచ్చిండు. ఏం సెలవిచ్చిండు? ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయ మెడిసిన్లకు సంబంధించిన ఒక గ్లోబల్ సెంటర్ని హైదరాబాద్లో పెడుతున్నాం అని 15-20 రోజుల కిందట కిషన్ రెడ్డి గారు చెప్పిండు. మేము నిజమేనో అనుకున్నాం, చాలా సంతోషపడ్డాం. నిన్న ఏమైందో చూసినరా? నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కాదాయన, గుజరాత్కే ప్రధానమంత్రి. ఏం చేసిండు? కిషన్ రెడ్డి ఏమో హైదరాబాద్లో పెడుతున్నా నరికిండు, ఈయన క్యాబినెట్ మంత్రి. కానీ క్యాబినెట్ మంత్రిని బేఖాతరు చేసి ఆయనను కనీసం పట్టించుకోకుండా నిన్నటికి నిన్న నరేంద్ర మోడీ గారు దాన్ని తీసుకుపోయిండు. జామ్నగర్ లో గుజరాత్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎత్తుకొని పీకిండు. ఇదొక్కటే కాదు, ఈ 7.5 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ చిల్లర బీజేపీ నాయకులు, ఈ డఫర్ బీజేపీ నాయకులు ఏం చేసిండ్రో నేను చెప్తా మీకు. ఎన్ని కాలేజీలు ఇప్పటికి మంజూరైనాయంటే, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిండ్రు మొత్తం భారతదేశానికి. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? తెలంగాణ కల్లా గుండు 0. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేసిండ్రు. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? ఎన్ని? గుండు 0. భారతదేశంలో కొత్తగా 7 ఐఐటీలు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? భారతదేశంలో కొత్తగా 2 ఐసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్లు మంజూరు చేసిండు. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? తెలంగాణకు గుండు 0. భారతదేశంలో కొత్తగా 16 ట్రిపుల్ ఐటీలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనకెన్ని ఇచ్చిండో ఎరికేనా? గుండు 0. అదే విధంగా కొత్తగా 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? మరి తెలంగాణ 33 జిల్లాలైంది. నవోదయ పాఠశాలలు పెట్టన్నా వద్దా? 84 నవోదయ పాఠశాలలు మంజూరైతే 7 ఏళ్లలో తెలంగాణకు ఎన్ని వచ్చినాయో ఎరికేనా? గుండు 0. మరి ఈ మోడీ మనకెందుకు, ఆ బోడీ మనకెందుకు, ఈ బోడీ బీజేపీ మనకెందుకు? ఆలోచన చేయాలి తెలంగాణ తమ్ముళ్ళారా, ఆలోచన చేయండి. ఏమిచ్చిండు ఈ మోడీ, ఏం చేసిండు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.